మా ఉమా ఫస్ట్ టైము రావడం దర్శనానికి. ఎస్, చాలా ప్రశాంతంగా మనసు చాలా హాయిగా ఉంది. హలో అండి, అందరికీ నమస్కారం. ముందరలో బాగున్నారా? మేమైతే ఇప్పుడు లంచ్ టైం అనమాట. ఇక్కడే ఉన్నాము, తిరువన్నమలై అంటే అరుణాచలంలో ఉన్నాము. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాము. బయట నుంచి తీసుకొచ్చుకున్నాము లంచ్. అసలు కింద ఉంది కానీ టిఫిన్స్ బాగానే ఉన్నాయి, కానీ లంచ్ మాకు రైస్ నచ్చలేదు. రైస్ ఎవరికి తినబుద్ధి అవ్వట్లేదు. చపాతీ అవి అయితే బాగున్నాయి, కానీ మనకేమో రైస్ కావాలి కదా. మనకి రైస్ బాగాలేదంటే ఇంకా మనకి నచ్చవది. కొంచెం లడ్డుగా ఎట్లా ఉందన్నమాట. అయితే ఇక్కడ మేము కూడా ఇంతకుముందు సెర్చ్ చేస్తే, గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ ఆంధ్ర మెస్ అని, ఆంధ్ర భోజనం అని సెర్చ్ చేస్తే మా ఆ హోటల్కి దగ్గరలోనే ఉంది. వెళ్ళిన తర్వాత ఎక్కడుందా అని ఎత్తుకుంటూ వెళ్ళాము. వెళ్తే అది ఎట్లా అంటే ఒక హౌస్, ఓల్డ్ హౌస్, దాంట్లోనే ఇంకా వాళ్ళు అన్నీ ఎంత పెడుతున్నారు. పార్సల్ సపరేట్ కట్టి ఆల్రెడీ పెట్టేస్తారు అనమాట. మనకి ఇక్కడ టెంపుల్ దగ్గరలోనే ఉంది. అది గుంటూరు వాళ్ళంట, గుంటూరు వాళ్ళు. బాగానే మంచిగానే ఉంది. రైస్ మనకి మంచిగా ఉంది. కర్రీస్ కూడా కొన్ని ఆలు, బెండకాయ, పప్పు, సాంబారు. అదే రైస్ బాగుంది అంటున్నా. ఆల్రెడీ మా దగ్గర కొంచెం టమాటా పచ్చడి ఉంది, కాకరకాయ ఫ్రై ఉంది. అవి కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడైతే అందరం కలిసి ఇంకా మా ఒకటే రూమ్లో కూర్చొని తింటున్నాము. బెండకాయ కారం ఉందంట. గుంటూరు కదా, ఆ మాత్రం కారం ఉంటుంది. నేనైతే ఆలు వేసుకొని తింటున్నా. ఆలు అయితే బాగుంది. అప్పడాలు, పెరుగు. నిన్న గిరి ప్రదక్షిణ చేసుకున్నాము అందరము. చేసుకొని అందరూ పడుకొని లేసరికి అందరూ అలసిపోయారు. నాకు కూడా 2 times చేసినా కానీ ఎప్పుడు ఇంత నొప్ప అనిపించలేదు కాళ్ళు. కానీ ఈసారి కొంచెం ఈ పాదాలు అంటే యాక్చువల్గా మేము లాస్ట్ టైం సాక్సెస్ వేసుకున్నాము. ఈసారి సాక్స్లు ఏం లేకుండా నడిచిన అనమాట. కొంచెం టోస్ అవి ఉంటాయి కదా, కొంచెం పట్టేసినాయి. ఇంక ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయినాయి. ఇంకా అందరం లేచి మళ్ళీ స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్తే మనకి మినిమం ఎంత టైం పడుతుందో తెలియదు ఇంకా. కానీ నిన్న మాత్రం అసలుకి ఫుల్ క్రౌడ్. ఇంకా ఈ రోజు లేదు. నిన్న పౌర్ణమి కదా, పౌర్ణమి కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఏదో తక్కువ ఉంటుంది అనుకుంటున్నాం మేమైతే. దర్శనానికి మరి మాకు ఎంత టైం పడుతుందో ఏంటో చూడాలి. మా దీవెన్ బాబు ఇంకా తినట్లేదు, ఎవరో ఒకరు తినిపియాలంట. మా దీవెన్ బాబు మహారాజ్. ఓకే అండి, ఇంకా అందరం అయితే రెడీ అయినాము. అందరం కూడా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్నానాలు చేసేసి దర్శనానికి రెడీ అయ్యాము. అక్కడ చందు వాళ్ళు, యోధ వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. అయిపోయినారు, వాళ్ళు కూడా అయిపోయింది. ఇంకా మా ఉమానే కొంచెం జడలు. మా దీవెన్ బాబుని చూపిస్తాను మీకు ఎలా రెడీ అయ్యాడు ఏంటి అనేది. హెయిర్ స్టైల్ అన్నీ కూడా కొత్త అన్న కత్తే అగరబత్తిలాగా. ఎందుకు నోట్ ఏసీ ఎందుకు? మా దీవెన్ బాబు ఫస్ట్ రెడీ అయిపోయాడు. మా అందరికంటే దీవెన్ బాబు రెడీ అయిపోయాడు. తర్వాత దీవెనమ్మ, తర్వాత నేను, లాస్ట్ కుమ్మ. మీ అందరికి కూడా మంచిగా జరగాలని, మీ అందరు కూడా మంచిగా ఉండాలని మా తరపున, మా ఫ్యామిలీ తరపున మీ అందరికి కూడా మేము మొక్కుంటాము ఆ శివయ్యని. దర్శనం మాకు ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఏంటి, ఆ క్రౌడ్ ఎలా ఉంది, లేకపోతే ఎన్ని అవర్స్ పడుతుందో మాకైతే ఐడియా లేదు. యాక్చువల్ నిన్నైతే పౌర్ణమి కాబట్టి నిన్నైతే అసలు ఇంకా ఫుల్ క్రౌడ్. నిన్న చాలామంది జనాలు ఉన్నారు కాబట్టి మేము నిన్నైతే గిరి ప్రదక్షిణ చేసినాము. ఇంకా ఈరోజు దర్శనానికి వెళ్తున్నాము. యాక్చువల్గా చాలామంది, కొంతమంది ఏం చేస్తారంటే దర్శనం చేసుకున్న తర్వాత కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. కానీ మేము ఎప్పుడైనా ఇప్పుడు లాస్ట్ 2 times కూడా మేము ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాతే దర్శనం చేసుకుంటున్నాము. ఇంకా మాకు అట్లే మంచిగా అనిపిస్తుంది అనమాట. అంత మంచిగా గిరి ప్రదక్షిణ చేసుకొని ప్రశాంతంగా దాని తర్వాత దేవుని దర్శనం చేసుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. అంటే ఎవరైనా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ టైం వస్తుంది. ఆ టైం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత, టెంపుల్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు మనకి ఒళ్ళంతా ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి, నిజంగా వస్తాయి.
ఒళ్ళంతా మనకి అసలుకి తెలియకుండానే ఒక ట్రాన్స్లోకి వెళ్తాము. అంత బాగుంటుంది లోపల. అసలుకి అది చూస్తుంటే మనకి ఆ కళ్ళు 2 కళ్ళు కూడా సరిపోవు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది దర్శనం చేసుకోవడము, ఆ శివయ్యని దర్శనం చేసుకోవడము. ఖచ్చితంగా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, గిరి ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకోండి. ఓకే, మీ ఎవరైతే రావాలి ఇంకా రాలేకపోతున్నారో వాళ్ళ తరఫున మేమైతే మీ గురించి కూడా మేము మా సబ్స్క్రైబర్స్కి కానీ మా వీడియోస్ చూసిన అందరి గురించి కూడా మేము మొక్కుంటాము. మీకు కూడా అంత మంచి జరగాలి, మంచిగా ఉండాలని చెప్పి. ఓకే, ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతాము. చందు వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు, అయిపోయినారు. ఇంకా వాళ్ళు కూడా బయటకు వస్తారు. మేము కూడా బయటకు వెళ్ళేసి మేము వీలుంటే వీడియో బ్లాగ్ కంటిన్యూ చేస్తాము, లేదంటే వచ్చిన తర్వాత మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత నిలబడింది వదిలి కదా ఓకే అండి, మేమైతే ఇంకా లోపలికి అయితే వచ్చేసినాము దర్శనం కోసము. అక్కడి నుంచి ఎంట్రీ లేదు కెమెరాస్. ఇక్కడైతే కోనేరు కూడా ఉంది ఇక్కడ. ఇంకా మేము చూసే చూడండి ఇక్కడికి వచ్చేసినాము. చాలా బాగుంది, ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో. ఈరోజు రష్ లేదండి, ఈరోజు రష్ లేదు. నిన్ననైతే ఫుల్ రష్. ఇంకా ఈరోజు ప్రశాంతంగా చేసుకుంటున్నాము దర్శనము. ఇక్కడైతే కోనేరు ఉంది. మేము అలా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి. ఫస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అట్టించి వెళ్ళాము. పిచ్చుకలు కాదు కానీ రామచిలుకలు కనిపించాలి. మా ఉమా ఫస్ట్ టైము రావడం దర్శనానికి. ఎస్, చాలా ప్రశాంతంగా, మనసు చాలా హాయిగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు రాలేకపోయింది ఉమా. దీవెన రాలే, ఉమా రాలే, యువత రాలే, కానీ పిల్లలు ఎవరు రాలేదు. ఎస్, అవును, నేను, చందు, సునీత, రేణు అండ్ వేణు గారు వచ్చారు. లాస్ట్ టైం అట్లా పోయినాం మేము. ఓకే, మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఇక్కడ నుంచి వీడియో, ఎందుకంటే ఎంట్రీ ఉండదు ఫోన్లో. నమః శివాయ. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇట్ల నుంచే వచ్చినాము, సెకండ్ టైం అటు నుంచి వచ్చినాము. ఇప్పుడు అటు నుంచి లెఫ్ట్ సైడ్ లోపలికి. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక ఇలా వస్తున్నాము. అక్కడ చూడండి. గోపురాలు ఉంటాయి 4 వైపులా 4 గోపురాలు. స్క్రీన్ షాట్ తీసి అంటే ఇది మ్యాప్ అంటే మొత్తం 3D అంటే ఇలా ఉంటుంది అన్నమాట టెంపుల్ ఇప్పుడు మనం ఉన్నది. ఓకే అండి, దర్శనం అయితే అయిపోయింది. ఇదంతా కూడా మీకు మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను, చూడండి. హోటల్కి వెళ్ళిన తర్వాత ఎలా జరిగింది ఏంటని కూడా. మేము అందరం కూడా ఇక్కడ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ప్రసాదాలు తీసుకొని ఇదంతా తింటున్నాము. ఇదంతా కూర్చొని కొద్దిసేపు చాలా బాగా జరిగింది. ఇదంతా కూడా మీకు మళ్ళీ వీడియో వస్తుంది, చూడండి. ఓకే, మా ఉమా రావడము, దర్శనం చాలా బాగా జరిగింది. నిజంగా మా ఉమాకి అదృష్టం. చాలా టైం దొరికింది చూడడానికి. అదే అన్న, చాలా ప్రశాంతంగా. అంటే నిన్న పౌర్ణమి అయిపోయింది కాబట్టి ఈరోజు అంత రష్ లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు పౌర్ణమి ముందు వచ్చినాం, అంటే అందువల్ల రష్ ఉందంట. ఈసారి పౌర్ణమి అయిపోయిన తర్వాత కాబట్టి దర్శనము సోమవారం. అందులో అసలుకి చాలా హ్యాపీ. నిజమైన విషయం ఏంటంటే సోమవారం శివుని దర్శించుకోవడము, దర్శనం జరగడము, మాకు ఆ దర్శన భాగ్యం కలగడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా చాలా అంటే మాకు ఇప్పుడు చూడ క్లైమేట్ కూడా ఎంత ప్రశాంతంగా, ఎంత
ఎంత బాగుందో. ఎస్, మా అమ్మ ఫస్ట్ టైం రావడం అసలుకి మా అమ్మ అది నిజంగా లక్ ఉండాలి, అది నిజంగా దేనికైనా. చూడాలండి అంతసేపు ఆ, జనాలు ఎక్కువ ఉంటే ఏంటంటే ఎక్కువసేపు ఉండనీయరు, అంటే చూసినావా లేదా అనిపిస్తుంది. ఇప్పటికి మళ్ళీ ఎంతసేపు ఉన్నా సరే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నా మళ్ళీ ఇంకా అబ్బా అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఇంకోసారి వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి, చూడనట్టే అనిపించింది అంటే అనిపిస్తుంది అట్లా. కానీ అదే తిరుపతి అయినా ఎక్కడైనా సరే దర్శనం చేసుకుంటే 5 నిమిషాలు నిల్చున్నా అవి ఇంకా అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. కానీ ఆ అదృష్టం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది. ఇంకా మేము ఇప్పుడైతే ఇంకా ఎగ్జిట్ అయ్యి చాలా ఇక్కడి నుంచి రావడము. లాస్ట్ టైం ఇవి చూడండి, ఇవి ఉన్నాయి కదా 5 ఇవి. ₹50 తీసుకొని 50 రూపీస్ టికెట్కి దర్శనం చేసుకొని వచ్చినాము. అంటే ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపీస్ కూడా ఉంటుంది. ఎస్, కొంచెం అంతే. అదనమాట. ఇప్పుడైతే ఇంకా రూమ్కి వెళ్ళాలి. ఇక కొంచెం బయట వెళ్ళి అట్లా ఇప్పుడు బయటకు వెళ్ళడానికి చాలా మాకు ఇదంతా అంటే ఇట్లా 4 ఉంటాయి కదా, 4 గోపురాలు ఉంటాయి. ఎంట్రీ ఒక గోపురం నుంచి, ఎగ్జిట్ ఒక గోపురం నుంచి ఉంటుంది అనమాట. ప్రసాదాలు కూడా తీసుకొని ప్రసాదాలు తిని కూర్చొని కొద్దిసేపు. స్పెషల్ అంటే తిరుపతి లడ్డు లాగా మనకి అరుణాచలానికి స్పెషల్ లడ్డు అట్లా ప్రసాదం అట్లాగే ఏముండదు తీసుకురావడానికి, అక్కడ ఇస్తారనమాట మనకి తినడానికి. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎగ్జిట్ ఉంది ఇక్కడ, ఈ గోపురం దగ్గర అక్కడైతే మామూలుగా ఎప్పుడు లడ్డూలు ఇస్తారనమాట ఎగ్జిట్లో. మరి ఈరోజు ఉందో లేదో, నేను నిజంగా ఆ లడ్డు కోసం వెయిట్ చేస్తాను. అంటే చాలా బాగుంటుంది, అంటే మనం కొనుక్కొని తింటాం ఎక్కడైనా, కానీ అలాంటి టేస్ట్ రాదు మరి ఎక్కడ. మరి ఈరోజు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు, చూడాలి. ఇదిగోండి ఇక్కడ ఇస్తున్నారు లడ్డు. మొత్తానికి అయితే లడ్డు కూడా దొరికిందండి. ఓకే, మన వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే అండి, దర్శనం అయితే అయిపోయింది. రూమ్కి అయితే వచ్చేసినాము. ఇంకా రూమ్కి వచ్చేసి కొంచెం ఫ్రెష్, అంటే జస్ట్ అలా ఫ్రెష్ అయినాము. టీ తాగాలనుకుంటున్నాము. వచ్చేటప్పుడే తాగుదాం అనుకున్నాం పై హోటల్కి. కానీ అందరి పిల్లలందరికీ మేము ఓపిక లేదు, కాళ్ళు నొప్పి వస్తున్నాయి, మేము రూమ్కి వెళ్ళిపోతాం అన్నారని చెప్పి ఇంకా మేము కూడా కొంచెం ఫ్రెష్ అయినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా వచ్చేసినాము. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు. అంటే మేము ఇంకా అక్కడ వరకే వీడియో చేసినాం, గుళ్ళోకి తీసుకోవడం ఇవన్నీ అసలు ఫోన్లని పక్కన పెట్టేసినాం అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా జరిగింది దర్శనం అయితే. రష్ ఇవాళ తక్కువ ఉన్నారు, మీకు ముందే చెప్పాను కదా. ఈరోజు నిన్న పౌర్ణమి కాబట్టి ఇంకా ఈరోజు తక్కువ ఉన్నారు. పౌర్ణమి తర్వాత రోజు తక్కువ ఉంటారని అర్థమైంది మాకు. అనుకోకుండా మేము పౌర్ణమి రోజు రావడము, మాకు నిన్న గిరి ప్రదక్షిణ అదొక ఎక్స్పీరియన్స్. అంటే 2 days వచ్చినా తక్కువ మంది చూసినాము. నిన్న పౌర్ణమి రోజు అంతమంది జనాన్ని చూడటము అదొక ఎక్స్పీరియన్స్. అసలు ఇక ఆ జనాలలో నడుచుకుంటూ అసలు ఒక ప్రవాహం, నిజంగా ఒక వాటర్ మనకి ఫ్లో ఎలా వస్తుంది అట్లా వస్తూనే ఉన్నాం. అసలు వస్తూనే ఉన్నది ఇట్లా చూస్తే. అలా ఒక ఎక్స్పీరియన్స్. ఈరోజు దర్శనము ఇంకా మా ఉమానే చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడము ఎలా ఉంది ఏంటి అని. చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా, ఎవరి జనాలు ఎక్కువ లేకుండా, నెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా అయింది. టైం కూడా దొరికింది దేవుణ్ణి చూడడానికి. అంత రెస్ట్ లేదు కదా, టైం దొరకడం వల్ల చాలా ప్రశాంతంగా. నువ్వు వెళ్ళే టైం కూడా కూల్గా, అంటే బయట అట్మాస్ఫియర్ కానీ మంచి వెదర్ ప్రశాంతంగా ఉందన్నమాట. అది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చేసుకోలేక గిరి ప్రదక్షిణ చేశాం, కానీ ఇంకా కాళ్ళన్నీ బొబ్బలు రావడం వల్ల దర్శనానికి వెళ్ళలేదన్నమాట. మొత్తం ఈసారి నాకైతే నేనే బాగా నచ్చాను. అంటే నాకు ఒక్క బొబ్బ రాలే, కాళ్ళు నొప్పులు లేవు, అసలు నార్మల్గా అయిపోయింది. దర్శనం ఎంత బాగా జరిగిందో గిరి ప్రదక్షిణ కూడా అంత బాగా జరిగింది అనమాట. అలాగా కొంచెం అది ఏం బాబు కూడా కొంచెం కాళ్ళు నొప్పి వచ్చినాయి లైట్గా అక్కడక్కడ, కాకపోతే నడిచాడు. అంతా బాగా జరిగింది, గిరి ప్రదక్షిణ బాగా జరిగింది, దర్శనం బాగా జరిగింది, అన్నీ కరెక్ట్గా అయినా మొత్తం హాయిగా ప్రశాంతంగా చూసుకుంటూ వచ్చినాం అనమాట. అక్కడ నుంచి ఆ రోడ్లో ఉన్న షాపింగ్స్ అవన్నీ చూసుకుంటూ వచ్చాము. షాపింగ్స్ అంటే
దేవుడు Same సంబంధించినవి ఉంటాయి. Yes, photos. ఆ టెంపుల్ ఫోటోస్ ప్రసాదం ఇవన్నీ కూడా చేసేసి మొత్తానికి అయితే గిరి ప్రదక్షిణ దర్శనం అయితే అది సోమవారం రోజు. మేము అనుకున్నాం అనమాట దాన్ని చేసుకుంటుంది. అసలు 1 year అవ్వకముందే మేము చెప్పాము అక్కడ మేము ఇట్లా వెళ్తున్నాం అని చెప్తే మొన్ననేగా మీరు వెళ్ళి వచ్చిన అక్కడే వెళ్తున్నారండి. సమ్మర్ కూడా రాలే, ఇంకా మే నెల మళ్ళీ వెళ్తున్నారు 2వ అని. వెయిట్ ప్రణయ వెయిట్. ఓకే, ఇంకా ప్రణయ ఆగదు, బెల్లి కొడుతూనే ఉంటది. ఇప్పుడైతే ఇంకా ఒకవేళ రావాలంటే వెయిట్ తప్పకుండా రండి. ఊగుతుంది, బెల్లి కొడుతుంది. అన్న ఎట్లా చేస్తుందో చూడండి. అజుడు అత్త అనే గౌరవం, భయం, భక్తి ఏం లేవు. ఓకే, ఇంకా మొత్తానికి అయితే అక్కడ ఉండలు తెచ్చినావుగా మొత్తానికి అయితే ప్రశాంతంగా హాయిగా దర్శనం అయితే జరిగింది. ఇంకా మేము ఫ్రెష్ అవ్వలేదా మంచిగా ఈరోజు నైట్ పడుకొని ఇంకా మార్నింగే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇంకా స్టార్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాము. డిసీజ్ ఉంది, ఎవరి గొంతు కనపడితే ఆ గొంతు గిచ్చడం ఇట్లా ఇట్లా ఇట్టి అసలుకే అదొక పిచ్చి. చిన్న స్కిన్ ఇప్పుడు మొత్తం గొంతే. ఓకే అండి, మన వీడియో అయితే బాత్రూమ్ సింగర్ అనమాట మా దీవెన్ బాబు. ఇంకా అవ్వలేదు, ఫ్రెష్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో ఇంకా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా వీడియో చూసే ఉంటారు. మీరైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ పెట్టారు వాళ్ళ పిల్లలకి పెళ్లి తొందరగా మ్యారేజ్ అవ్వాలని మొక్కుకున్నాను నేను. కానీ మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి మొక్కున్నాము. స్పెషల్ గా ఆంటీ కామెంట్ చేశారు కాబట్టి వాళ్ళ గురించి కూడా మొక్కున్నాను. గుళ్ళో ఎంతమంది అసలు ఎంతమంది మమ్మల్ని అంటే మమ్మల్ని చూడడము, మాట్లాడడము, గుర్తుపట్టడము, ఫొటోస్ అంటే ఫొటోస్ కూడా బయటకు వచ్చినాక ఫొటోస్ దిగడము, చాలా మంది కలిసారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం కూడా ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళు వచ్చి మనం గుర్తుపట్టడము, చూడడము, కలవడము, మా వీడియోస్ చూస్తున్నారని చెప్పడము మాకు చాలా చాలా. ఒకళ్ళు మా లైన్లో నిలబడి ఎప్పుడే అడిగారు, మీరు అన్ని వీడియోస్ చూస్తామండి, ఇది కూడా లాగ్ పెడుతున్నారని అడిగారు. ఖచ్చితంగా తీస్తామండి, పెడతామని కూడా చెప్పాము. చాలా థ్యాంక్స్ అండి. చాలామంది చిత్తూరు నుంచి లేకపోతే వైజాగ్ నుంచి ఇట్లా చాలామంది కూడా వచ్చారు. చాలా 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 థ్యాంక్స్. మమ్మల్ని కలవడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము ఎక్కడ వెళ్ళి కలవలేము వాళ్ళని. ఇలాంటి టైంలో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మేము కూడా గడుపుతాం కాబట్టి మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ బాయ్.